అందరికీ నమస్కారం. ఈటీవీ అభిరుచి లంచ్ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. మన ఈ లంచ్ బాక్స్లో కొర్రలు, బీట్రూట్ ఉసిరి అన్నం, బీట్రూట్ కొబ్బరి వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు మనం ఈ యొక్క కొర్ర, బీట్రూట్ ఉసిరి అన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉసిరి బీట్రూట్ అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన కొర్ర అన్నం 1 కప్పు, ఉసిరి తురుము 3 చెంచాలు, బీట్రూట్ ముక్కలు 1/2 కప్పు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి 4, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం, పచ్చిమిర్చి 1, జీలకర్ర 1 చెంచా, కాజు పిటికెడు, సైంధవ లవణం రుచికి సరిపడినంత. ఓకే అండి, వీటికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు ఈ ప్రాసెస్లోకి వెళ్తే దీని గురించి ఇంకా మనం విపులంగా మాట్లాడుకుందాం. ఎస్పెషలీ ఈ సీజన్లో, చలికాలంలో మనకు ఉసిరికాయలు దొరుకుతాయి. బీట్రూట్, దిస్ ద సీజన్ ఆఫ్ ద ట్యూబర్స్, సీజన్ ఆఫ్ ద లెగ్యూమ్స్. ఈ సీజన్లో ఇవి తీసుకున్నట్టయితే మన శరీరానికి వ్యాధి నిరోధక శక్తి ప్రాపర్గా బిల్డప్ అయ్యి నెక్స్ట్ సీజన్స్లో మన శరీరానికి చాలా ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సీజన్లో ఫుడ్ని గౌరవించుతాం. అదేవిధంగా ఈ సీజన్లో ఎస్పెషల్లీ లేడీస్కి చలికాలంలో పొద్దున్నే లేస్తారు పనులకి. కాబట్టి వాళ్ళకి ఈ యొక్క పని ఒత్తిడి వల్ల వాళ్ళకి యాంగ్జైటీ కానీ, ఈ యొక్క టెన్షన్స్ కానీ, లేకపోతే ఈ యొక్క థైరాయిడ్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. వీటన్నిటికీ మనకి చక్కటి పరిష్కారం ఈ ఉసిరికాయ. మనకి ఆ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నందువల్ల మనకి చక్కగా తీసుకున్న ఆహారంలోని ఆ మూలకాలన్నీ మనకి బ్రెయిన్ని సూదింగ్ చేసి మనకి ఆ యాంగ్జైటీ, ఆ టెన్షన్స్ నుంచి బయటపడేస్తాం. ఓకే, కొబ్బరి నూనె వాడాం, అది కూడా వర్జిన్ కొబ్బరి నూనె. ఇట్స్ అ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ omega-3 fatty acids and vitamin K, vitamin A, which helps us to బ్యాలెన్స్ అవర్ మెటబాలిజం. అంటే మన జీవక్రియల్ని బ్యాలెన్స్ చేసేదానికి ఈ యొక్క వర్జిన్ కోకోనట్ ఆయిల్ చాలా మంచిది మన లివర్ ఫంక్షన్కి కూడా. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ మనం జీలకర్ర. మీరు ఆడవాళ్ళకి కొంచెం మైగ్రేన్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే వాళ్ళకి మోనోపాజ్ ఆ టైంలో, అంటే ఋతుక్రమం ఆగిపోయే టైంలో కొంతమందికి చాలా ఇంబ్యాలెన్సెస్ అయిపోతుంది, మెంటల్గాను బాడీలో ఉన్న ఫిజికల్ చేంజెస్ జరుగుతాయి. అలాంటప్పుడు ఈ యొక్క జీలకర్ర తీసుకొని, అంటే ఒక 100 గ్రాములు తీసుకున్నాం అనుకోండి, లేదా మీకు ఎంత సరిపడో ఒక నెలకి అని తీసుకోండి. ఆ ఒక్క జీలకర్ర మునిగేంత వరకు మనం నిమ్మరసం పోయాలి. రాత్రి పగలు అది అబ్జర్వ్ చేసుకుంటారు. ఆ పొద్దునకప్పటికి దాన్ని ఎండబెట్టాలి. కొంచెం నిమ్మరసం ఉందనుకోండి, ఎంతైతే మనం ముందు రోజు పోసామో అంత బ్యాలెన్స్ చేసేటట్టు మళ్ళీ పోసి ఎండిన జీలకర్రని దాంట్లో వేసేయాలి. మళ్ళీ పొద్దునకి ఇది అబ్జర్వ్ చేసుకొని కొంచెం తగ్గుంటుంది నిమ్మరసం, ఇది మళ్ళీ ఎండబెట్టాలి. మళ్ళీ రాత్రులు సేమ్ ప్రొసీజర్, నానబెట్టాలి. అలా 7 రోజులు చేయాలండి. దీన్ని భావన క్రియ అంటారు. దీన్ని 7 రోజులు అయిన తర్వాత లైట్గా ఎండబెట్టి బాగా రోస్ట్ చేసుకొని, కొంచెం సైంధలో వేసుకొని పొడి చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకొని వేడి నీళ్ళల్లో క్రమం తప్పకుండా కొన్ని రోజులు తీసుకుంటే వాళ్ళకి మైగ్రేన్స్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉంటే, ఎస్పెషల్లీ జెంట్స్కి కూడా అప్పుడప్పుడు ఉండొచ్చు, వాళ్ళకి చక్కటి పరిష్కారం ఉంటుంది. దాంతోపాటు కొన్ని ఫుడ్స్ కూడా మీకు ఫ్యూచర్లో చెప్తాను మైగ్రేన్కి. ఓకే అండి, దాన్ని ఎసెన్స్ బాగా వేడి, ఎసెన్స్ అన్ని దిగిపోయి ఉంటుంది, అంటే మనకి ఆ ఫ్లేవర్ తెలిసిపోతుంది. ఇప్పుడు వెల్లుల్లి ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఇట్స్ అ వెరీ బ్లడ్ థిన్నర్. ఎస్పెషల్లీ చలికాలానికి మన శరీరానికి వెచ్చదనానికి, వెచ్చగా ఉండేదానికి, బ్లడ్ థిన్ అవటానికి ఈ యొక్క వెల్లుల్లి ఆప్షన్ అండి. కావాలంటే వేసుకోకపోయినా అల్లం వేసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి స్లిట్ చేసి, లేకపోతే చిన్న కోసి కూడా మనం వాడుకోవచ్చు మన ఇష్టం. అంటే శనగపప్పు వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు, మన ఆప్షన్ అనమాట. అల్లం కూడా, నేను అనేది వెల్లుల్లి బదులు అల్లం కూడా వేసుకోవచ్చు, అది మన. నెక్స్ట్ కాజు వద్దునుకంటే పల్లీలు వేసుకోవచ్చు, నువ్వులు, అలా మన ఆప్షన్ అండి. ఏదైనా కూడా మన ఆప్షన్. ఇది కూడా వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, మంచి ప్రోటీన్, మంచి బలవర్ధకమైంది. ఈ సీజన్లో తినొచ్చు మనం. ఎండాకాలం నుంచి కొంచెం వీటికి దూరంగా ఉండి బాగుంటే బాదం, ఆల్మండ్స్ తినొచ్చు, నువ్వులు అయినా తినొచ్చు ఎప్పుడైనా. ఇవి మటుకు ఈ సీజన్లోనే తినొచ్చు. కరివేపాకు, కరివేపాకు వేసి 1 నిమిషం అయిన తర్వాత బీట్రూట్ ముక్కలు అన్నమాట వేస్తారు. దీని తురుము కూడా వేసుకోవచ్చు, బీట్రూట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. బీట్రూట్ ముక్కలు వేసాం కదా. బీట్రూట్ ముక్కలు వేసిన తర్వాత
కాబట్టి పసుపు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఒక 4 to 5 minutes ఇది మగ్గాలండి. అప్పుడే ఆ బీట్రూట్ కొంచెం సాఫ్ట్ అవుతుంది. మనకి మూత పెట్టి ఎప్పుడు వెజిటేబుల్ మగ్గేటప్పుడు మూత పెట్టుకోవాలి. ధాన్యాలు ఉడికేటప్పుడు మూత తీసేయాలి. పెట్టి ఒక 4 నుంచి 5 నిమిషాలు మనం మగ్గనిచ్చుకుందాం. ఆ లోపల మనం కొంచెంసేపు వెయిట్ చేద్దాం. ఓకే అండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇంకా ఉసిరికాయలు. ఈ సీజన్లో మన ఆయిల్ ఫుడ్స్ కొంచెం అవి తినచ్చు అండి. మనకి చలికాలం మన శరీరంలో అగ్ని విపరీతంగా ఉంటుంది. పిత్త చాలా అగ్రివేట్ అవుతుంది. అగ్ని విపరీతంగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో తినచ్చు. బట్ కాంబినేషన్ తెలుసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చే వసంత ఋతువు మటుకు ఆయిల్స్ చాలా తగ్గించాలి. యా, కలర్ఫుల్గా ఉంచండి. గ్రీనిష్, రెడ్డిష్. ఉసిరికాయ ఎక్కువ మగ్గక్కర్లేదండి, ఎందుకంటే దాంట్లో ఆ ఫ్లేవర్ని ఆ ఫీల్ అవ్వాలంటే ఎక్కువ మగ్గక్కర్లేదు. ఇప్పుడు మనం రైస్ వేసేస్తాం. దీంట్లో కావాలంటే మొలకెత్తిన పెసలు ఉంటాయి కదా, మీరు ఆ మొలకెత్తిచ్చి స్టీమ్ చేసి వేసుకోవచ్చు. పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఒక ప్రెగ్నెంట్ లేడీస్కి ఫస్ట్ 3 months ఈ ఫుడ్స్ పెడితే ఇలాంటి ఇది చాలా అమేజింగ్ కాంబినేషన్ అండి. ఒక్క పెసరపప్పుని మొలకెత్తి కలుపుకుంటే ఈ ఫుడ్లో పిండం అభివృద్ధి చెందేటప్పుడు డిఫెక్ట్ లేకుండా పుట్టే బిడ్డ చాలా ఆరోగ్యంగా పుట్టాలంటే బీట్రూట్, పెసరపప్పు, కొర్రలు ఇలాంటి రైస్ ఇది పెట్టామంటే పుట్టే బిడ్డ పండంటి బిడ్డ పుట్టాడు. ఎందుకంటే ఆ ఫామ్ అయ్యేటప్పుడే ఆ ఫిటూస్ అంటాం, అంటే ఆ పిండం అలా మొదలైనప్పటి నుంచి 3 నెలల లోపల షేప్ వచ్చిన దాకా చాలా జాగ్రత్తగా ఎమినో యాసిడ్స్, ఫోలేట్, అంటే దీంట్లో వెరీ రిచ్ ఇన్ ఫోలేట్ ఉంటుంది అన్నమాట. వండుకున్న కొర్రలను కూడా ఎలా వండుకోవాలంటే ఒక 3 to 4 hours నానబెట్టేసి వండుకోవటం. దాన్ని ఒకటి పొడిగా వండుకోవాలనుకోండి, దానికి ఏం చేయాలంటే మనం ఒక 1:2.2 వాటర్ పోసుకొని నానబెట్టుకున్న తర్వాత ఒక 1/2 hour నానిన తర్వాత నీళ్లు పారబోసండి కడిగి. తర్వాత నీళ్ళు పోసి ఒక 3 hours నానబెట్టండి. అదే 1:2.2. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఆ గిన్నెని ఒక నీళ్లున్న ఇంకో గిన్నెలో పెట్టండి. పెద్ద పాత్రలో, ఇడ్లీ పాత్రలా తీసుకుని దాంట్లో కొంచెం నీళ్లు పోసి ఈ గిన్నెని కూడా మనం 2.2 వాటర్ పోసుకున్న కొర్రలు దాన్ని కూడా వేసేసి పైన మూత పెట్టి, పెద్ద గిన్నెకి కూడా పైన మూత పెట్టి ఒక 15 to 16 minutes అలా, లేకపోతే 18 minutes దాకా మనం వండుకొని తర్వాత స్టవ్ ఆపేసి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసేసి ఆ తర్వాత 5 minutes బయట పెట్టి ఆ తర్వాత చూస్తే పొడిగా వస్తుంది. అప్పుడు ఇలాంటి రైస్ చేసుకోవచ్చు. స్టవ్ ఆపేస్తున్నానండి. స్టవ్ ఆపేసి తగినంత సైంధవులో వేసుకుని కొత్తిమీర మనకి ఇంకా కలర్ఫుల్గా కొర్ర, బీట్రూట్, ఉసిరి అన్నం తయారైపోయింది. స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ బీట్రూట్, కొబ్బరి వేపుడికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. బీట్రూట్, కొబ్బరి వేపుడికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి 1, అల్లం తురుము 1/2 చెంచా, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం, ఆవాలు 1/2 చెంచా, జీలకర్ర 1/2 చెంచా, శనగపప్పు 2 చెంచాలు, మిరియాల పొడి 1/2 చెంచా, కర్బూజా గింజలు పిడికెడు, సైంధవ లవణం రుచికి సరిపడినంత. ఓకే అండి, బీట్రూట్, కొబ్బరి వేపుడికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తా, దాని గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఆరోగ్యానికి మంచిది, టేస్టీగా ఉంటుంది. ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ టైంలో, ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ప్రెగ్నెన్సీ ఉంటారు, చాలా స్ట్రెయిన్ అవుతారు, రక్తహీనత ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి ఎడిమా, కాళ్ళకి నీళ్లు పట్టేస్తాయి, వాళ్ళకి వామిటింగ్స్, వాళ్ళందరూ కూడా చక్కటి ఫుడ్ అండి. చాలా మంచి కాంబినేషన్ అండి. మనం అది కొబ్బరి నూనె తీసుకుంటున్నాం. అది కూడా మనకి వర్జిన్, అంటే గానుగాడిచ్చిందే నూనె. వేడైన తర్వాత ఆవాలేసి అది కొంచెం ఆవాల ఎసెన్స్ దిగిన తర్వాత జీలకర్ర వేద్దాం. జీలకర్ర వేసాం. నెక్స్ట్ మనం అల్లం ఈజ్ వెరీ గుడ్ డైజెస్టర్ అనమాట. మన వాతాన్ని, పిత్తాన్ని రెండింటిని, మన బాడీలో ఉన్నటువంటి వాతాన్ని, అంటే డైజెషన్కి
ఒళ్ళు నొప్పులకి ఎస్పెషల్లీ మనకి ఇన్ఫ్లమేషన్ ఒళ్ళు నొప్పులన్నీ వస్తే వాటికి బెస్ట్ మెడిసిన్ అల్లం అండి. మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనమాట, అంటే శ్వాసకోశ ప్రాబ్లమ్స్, జీర్ణకోశ సమస్యలకి చక్కటి పరిష్కారం. చాలా సింపుల్. మనం వంటింటి మర్చిపోయినాం. శనగపప్పు వేసుకున్నాం. శనగపప్పు కొంచెం మగ్గిన తర్వాత, అంటే కొంచెం వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలు వేసుకున్నాం. మిరియాల పొడి వేసుకుంటున్నాను, అందుకని ఒక్క మిర్చి చాలు. లేకపోతే మిర్చి వద్దనుకుంటే ఒట్టి మిరియాల పొడితో కూడా చేసుకోవచ్చు. కరివేపాకు, వీలైతే ఇక్కడ తర్బూజా గింజలు వాడుతున్నాం, అది కరివేపాకు శనగపప్పు కొంచెం వేపేసి జీలకర్ర పొడి చేసేసుకుని ఇంకో ఫ్లేవర్ వస్తుంది అనమాట. అంటే మనం ఏం చేస్తాం, కరివేపాకు తీసేస్తాం, మిగతా ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేయం మనం. కాబట్టి వీలైతే మీరు ఈ యొక్క వాటర్ మిలన్ సీడ్స్, అంటే పుచ్చకాయ దాన్ని కొంచెం జీలకర్రని కొంచెం కరివేపాకు కొంచెం శనగపప్పుని వేపేసి పొడి చేసుకొని దీంట్లో పైనుంచి లాస్ట్ చల్లుకొని తిన్నా చాలా అరోమేటిక్గా ఉంటుంది, రుచి పెరుగుతుంది. అదేవిధంగా కరివేపాకుని లోపల తీసుకుంటాం, దాని పోషకులని మన శరీరానికి అందుతాయి. తర్బూజా గింజలు కూడా వేస్తాం. ఇట్లా మన హార్ట్ ఫంక్షనింగ్కి, మన బ్రెయిన్ సూదనింగ్కి, మన రక్తహీనతకి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఉన్నట్టు వర్కింగ్ వాళ్ళకి ఎవరైనా కూడా ఆడవాళ్ళకి వచ్చే సమస్యలకి ఇది చక్కటి కాంబినేషన్ అండి. ఈ యొక్క ఫుడ్ మేము పెట్టుకొని మనకి ఈ కూరలన్నమో లేకపోతే మన ట్రెడిషనల్ రైస్ వెరైటీస్ వేసుకొని కొంచెం రసం అన్నం కొంచెం మజ్జిగన్నం తినేసేస్తే హెల్త్కి హెల్త్, రుచికి రుచి. ఎస్, ఇది అయిపోయింది. నెక్స్ట్ బీట్రూట్ వేసిన తర్వాత ఒక 5 minutes దీన్ని మూత పెట్టి మనం దీన్ని మగ్గ పెట్టుకోవాలండి. 5 minutes మూత పెట్టి మగ్గ పెట్టుకుంటే ఇది మనకి తయారైంది. మూత పెట్టి 5 నిమిషాలు మనం మగ్గ పెట్టుకుందాం. ఈ లోపల మనం ఓకే అండి, మనకి ఇది మగ్గిపోయింది. చాలా సింపుల్, 10 minutes అయిపోతుంది. నెక్స్ట్ తగినంత సైంధవ వేసుకుని ఎక్కువ వేయకూడదండి, దీనికి సాల్ట్ ఎక్కువ వాడకూడదు, ఈ ఫ్లేవర్స్ పోతుంది. ఇంట్లో వాటర్ అంత అయిపోయి సింపుల్గా యాడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే బీట్రూట్లో కూడా న్యాచురల్ సోడియం ఉంటుంది మనకి, కాబట్టి అది డామినేట్ చేయకూడదు. ఆ న్యాచురల్ సోడియంని మన ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలి. ప్రకృతి ఆల్రెడీ ఇచ్చేసింది. మనిషి ఏదైతే ప్రాసెస్ చేశారో వాటిని కాలక్రమేణా కొన్ని తప్పులు చేసిన వాళ్ళు ఈ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. ఒరిజినల్ మనకి ఈ బీట్రూట్ ఇలాంటి దాంట్లో న్యాచురల్గా సోడియం ఉప్పదనం ఉంటుంది అనమాట. కానీ సాయిల్లో ఉన్నటువంటి ఆ ప్రాపర్టీస్ మినరల్స్ అందరూ తీసేసాం కాబట్టి ఎక్స్టర్నల్గా మనం యాడ్ చేసుకుంటున్నాం. ఒక తప్పు చేస్తాం సర్దిద్దుకుంటాం, తప్పు చేస్తాం సర్దిద్దుకుంటాం. ఎవల్యూషన్లో జరిగింది అదే హ్యూమన్ పరిణామ క్రమం అంటాం. పరిణామ క్రమంలో మనకి మేలు కన్నా తెలియకుండా చాలా తప్పులు చేస్తాం. ఇంకా సరిదిద్దుకుంటే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు మంచి భోజనం, మంచి గాలి, మంచి నీరు, అదే ఆస్తి. కొబ్బరి కూర వేసేస్తాం. కొత్తిమీర, కొంచెం మిరియాల పొడి, అయిపోయింది. స్టవ్ ఆపేస్తాను. ఎంత కలర్ఫుల్గా ఉంది, రెడ్డిష్గా, గ్రీనిష్గా, రెడ్డిష్గా, అక్కడక్కడ సీడ్స్. ఓకే అండి, మనకి ఈ 2 తయారైపోయినాయి. బీట్రూట్ ఉసిరి అన్నం కొర్రలతోటి, ఇంకోటి బీట్రూట్ కొబ్బరి వేపుడు. ఓకే అండి, ఇప్పుడు మనకి లంచ్ బాక్స్ రెడీగా ఉంది. సర్దేసుకుందాం మనం దాంట్లోకి మనం వండుకున్న పదార్థాలు. ఓకే అండి, రైస్ ప్యాక్ చేసుకున్నాం.
ఇప్పుడు వేపుడు మనకి అది సర్వ్ చేసుకుంటేనే ఆ ఫ్లేవర్స్, ఆ కోకోనట్, బీట్రూట్ ఫ్లేవర్స్ చక్కగా ఫీల్ అవుతున్నాం. గ్రేవీ మనకి 40 years లోపల అనుకోండి కొంచెం ఈ రైస్ సీరియల్స్ పల్స్ ఎక్కువ తినచ్చు. 40 years దాటారనుకోండి మనకి వర్కింగ్ కొంచెం రైస్ వెరైటీస్ అంటే దీన్ని కొంచెం తగ్గించి కర్రీ అంటే ఇలాంటి వాటిని డబల్ చేయండి. అప్పుడు దాకా ఒక కప్పు తింటున్నాను అనుకోండి, దీన్ని ఇప్పుడు 2 కప్పులు చేయండి. ఇది ఒక కప్పు తింటుంటే 3/4 కప్పు చేయండి. అలా దీన్ని తగ్గిస్తూ దీన్ని పెంచండి. 40 ఏళ్ళ లోపల వాళ్ళైతే దే కెన్ హ్యావ్, బికాస్ ఆఫ్ ద బాడీ నీడ్స్ సమ్ ప్రోటీన్ అండ్ ఆల్, అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కావాలి. 40 అయిన తర్వాత కార్బోహైడ్రేట్స్ కావాలి కానీ వాటిని తగ్గించి బాడీని ప్రిజర్వ్ చేసేది అనమాట. అంటే మన ఇమ్యూనిటీ పవర్ని పెంచేది, మనం సంరక్షించేటువంటి ఆ పోషకాలు ఉన్నటువంటి ఇలాంటి వాటిని తీసుకోవాలి. ఓకే, ఇది పైనుంచి కొబ్బరితోటి గార్నిష్ చేసుకున్నాం. దీన్ని కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకున్నాం. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుందాం. ఈ చలికాలం కదా, కొంచెం మిరియాల పొడి వేసుకుంటే చక్కగా రొంపలు వాటన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఓకే, లంచ్ బాక్స్ని సర్వ్ చేసుకున్నాం. దాంతోపాటు ఒక సాయంత్రం సంత్రా, ఇప్పుడు సీజన్ కాబట్టి ఒక ఆరెంజ్ దాన్ని సంత్రా పెట్టుకున్నాం. వెరీ రిచ్ ఇన్ వైటమిన్ సి, వెరీ గుడ్ ఫర్ ద ఇమ్యూనిటీ బిల్డర్. ఫస్ట్ దాని తోలుని కూడా పడేయకుండా ఎండబెట్టుకొని మనకి కాస్మెటిక్స్ లాగా మనం హెన్నాలో వాడుకోవచ్చు, లేకపోతే తలకి వాడే కుంకుడుగాయలో వాడుకోవచ్చు, మన స్కిన్కి వచ్చే సున్నిపిండిలో కలుపుకోవచ్చు. అలా దాని స్కిన్లో కూడా మనకి మెగ్నీషియం రిచ్ ఉన్నందువల్ల మన స్కిన్ కూడా చాలా మంచిది. మన నాప్కిన్ 1 చెంచా పెట్టుకున్నాం, వాటర్ బాటిల్ పెట్టేసుకున్నాం. ఓకే అండి, ఇప్పుడు మనం లంచ్ బాక్స్ తయారైపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుని దీనిలో ఐటమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మన లంచ్ బాక్స్లోని ఐటమ్స్ని సర్వ్ చేసుకుందాం. కొర్ర బీట్రూట్ ఉసిరి అన్నం. ఇది అరుగుదలకు కూడా న్యాచురల్గా అరుగుతుందండి. ఎందుకంటే దీంట్లో ఉసిరికాయ కానీ మనం వేసిన అవన్నీ కూడా మనకి ఎందులో కొత్తిమీర ఉంది, ఉసిరికాయ, ఇది న్యాచురల్గా డైజెషన్ చాలా ఈజీ అనమాట. మనకి ఎక్కువ కష్టపడుతుంది మన శరీరం కూడా, మన డైజెషన్ సిస్టమ్ ఈజీగా అరిగిపోద్ది వీటికి కాంబినేషన్. కొన్ని ఫుడ్స్ హార్డ్గా ఉంటాయి డైజెస్ట్ అవ్వడానికి, తినేటప్పుడు చాలా చక్కగా తినేస్తాం, తర్వాత అరిగించుకునేదానికి కష్టపడతాం. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చాలా లైట్గా ఉంటుంది అనమాట ఈ ఫుడ్. ఓకే అండి, మన ఐటమ్స్ ఇప్పుడు రుచి చూసేదానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ అంతకంటే ముందు వాడిన పదార్థాలు, దీన్ని తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. ఉసిరి బీట్రూట్ అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన కొర్ర అన్నం 1 కప్పు, ఉసిరి తురుము 3 చెంచాలు, బీట్రూట్ ముక్కలు 1/2 కప్పు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి 4, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం, పచ్చిమిర్చి 1, జీలకర్ర 1 చెంచా, కాజు పిటికెడు, సైంధవ లవణం రుచికి సరిపడినంత. ఉసిరి బీట్రూట్ కొర్ర అన్నం తయారు చేసే విధానం: ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక మట్టి మూకుల్లో కొబ్బరి నూనె వేసి, ఇది కొంచెం వేడైన తర్వాత జీలకర్ర, కచ్చాబజ్జాగా దంచిన వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు, కాజు, కరివేపాకు వేసి కొంచెం మగ్గిన తర్వాత బీట్రూట్ ముక్కలు కూడా వేసి మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత అందులో ఉసిరి తురుము కూడా వేసి, వండుకున్న కొర్రన్నం కూడా వేసి, చివరిగా సైంధవ లవణం కొత్తిమీర కలుపుకుంటే ఎంతో కమ్మని ఉసిరి బీట్రూట్ కొర్ర అన్నం తయారవుతుంది. బీట్రూట్ కొబ్బరి వేపుడికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి 1, అల్లం తురుము
అర చెంచా కరివేపాకు ఒక రెమ్మ, కొత్తిమీర కొంచెం, ఆవాలు అర చెంచా, జీలకర్ర అర చెంచా, శనగపప్పు 2 చెంచాలు, మిరియాల పొడి పావు చెంచా, తర్బూజా గింజలు పిడికెడు, సైంధవ లవణం రుచికి సరిపడినంత. బీట్రూట్ కొబ్బరి వేపుడు తయారు చేయ విధానం: పొయ్యి వెలిగించుకొని మూకుడు పెట్టి దాంట్లో గానుగ కొబ్బరి నూనె వేసి అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, అల్లం తురుము, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు ఒకదాని తర్వాత వేసి అది బాగా మగ్గిన తర్వాత తర్బూజా గింజలు వేసి అది కూడా 2 నిమిషాలు మగ్గిన తర్వాత బీట్రూట్ తురుము వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత నేనంత సైంధవలోను కొబ్బరి తురుము, కొత్తిమీర, మిరియాల పొడి కలుపుకుంటే బీట్రూట్ కొబ్బరి వేపుడు తయారవుతుంది. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి. దీని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆ ఉసిరికాయల వగరు, ఈ యొక్క బీట్రూట్ల తీయదనం, ఆ జీలకర్ర పోపు అని కలిపి చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. మనకి నవ్వలేకుంది, పంటికి కొబ్బరి ఆ బీట్రూట్ నలుగుతుంటే ఆ జ్యూసెస్ మేళవించి చక్కగా బాగుంది. మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి. ఓకే అండి, చూసాం కదా ఈ ఎపిసోడ్లో కొర్ర, బీట్రూట్ ఉసిరి అన్నం, బీట్రూట్ కొబ్బరి వేపుడు. ఖచ్చితంగా మీరు కూడా ప్రయత్నిస్తారని ఆశిస్తూ మరొక ఎపిసోడ్లో మరొక 2 వంటలతో మీ ముందుంటాను ఈ లంచ్ బాక్స్లో. అంతవరకు సెలవు, నమస్కారం.